షాలోమ్. ప్రభునామమున మీకు వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. సాధారణంగా మనిషిని బాధ పెట్టేవి, భయపెట్టేవి ఏమిటనగా మరణము రెండు రకాలు. ఒకటి శారీరక మరణము, రెండవది ఆధ్యాత్మికమైన మరణము. ఈ శారీరక మరణము అందరికీ వస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి మరణము నిత్య నరకము, అగ్నిగుండము. ఈ అగ్నిగుండము నుండి, ఈ నరకమనే మరణము నుండి తప్పించగలిగిన ఏకైక శక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఒకరోజు ఒక నాస్తికుడు తాను అనుకున్నాడు, ఈ సృష్టిలో బలమైనది, ఈ సృష్టిలో గొప్పది ఏమిటి అని కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు తాను కనుగొంటాడు మొట్టమొదటిసారిగా ఇనుము చాలా బలమైనది, చాలా గొప్పది అని. తరువాత కొన్ని రోజులైన తరువాత అతను ఒక మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అగ్నితో ఇనుమును కాలుస్తూ ఉన్నప్పుడు ఇనుము రెండు ముక్కలైపోతుంది. అతడు అప్పుడు అనుకుంటాడు, ఇనుము కంటే బలమైనది, శక్తివంతమైనది అగ్ని అని. సో అగ్ని అనేది బలమైనది, శక్తివంతమైనది అని భావించుకొని కొంత దూరం ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి మండుతున్నటువంటి అగ్నిలో నీళ్లు పోసినప్పుడు ఆ అగ్ని ఆరిపోతుంది. అప్పటి వరకు తన అభిప్రాయం ఏమిటంటే అగ్ని చాలా గొప్పది, బలమైనది, ఇనుమును సైతము కూడా కాల్చి రెండు ముక్కలు చేస్తుందని భావించిన వ్యక్తి ఎప్పుడైతే ఈ అగ్నిని సైతము కూడా నీళ్లు ఆర్పేస్తున్నాయో, సో అగ్ని కంటే గొప్పది, బలమైనది నీళ్లు అని భావిస్తాడు. కొంత దూరం ప్రయాణిస్తూ ఉంటున్నప్పుడు సూర్యరశ్మి నీళ్ల మీద పడడంతో నీళ్లు కూడా ఆరిపోతూ ఉంటే నీళ్ల కంటే గొప్పది సూర్యుడు అని భావిస్తాడు. కొంత దూరం మరలా వెళ్ళిన తరువాత సూర్యుడిని సైతము కూడా అడ్డుకోగలిగే శక్తి మేఘాలకు ఉన్నాయని గమనించి, సో మేఘాలు సూర్యుడి కంటే గొప్పవి అని చెప్పి మేఘాలే అల్టిమేట్ గా గొప్పవి, బలమైనవి, శక్తివంతమైనవి అని భావిస్తాడు. మరికొంత దూరం వెళుతూ ఉన్నప్పుడు ఈ మేఘాలను సైతము కూడా పర్వతాలు చీల్చేస్తూ ఉంటున్నప్పుడు పర్వతాలు బలమైనవని, శక్తివంతమైనవని మరలా భావిస్తాడు. ఇలా కొంత దూరం వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పర్వతాలను చెక్కుతున్నాడు, పర్వతాలను సైతము కూడా చీల్చేస్తూ ఉన్నాడు. అప్పుడు అనుకుంటాడు, మనిషి బలవంతుడు అని, మనిషిలోనే గొప్పతనం ఉందని. ఇలా అనుకొని మానవుడే గొప్పవాడు, బలమైన వాడు అని భావించి సంతృప్తి చెంది ముందుకు వెళుతూ ఉంటున్నప్పుడు ఏ మానవుడైతే బలమైన వాడు అనుకున్నాడో ఆ మానవుడిని సైతము కూడా జయించింది మరణము. ఎప్పుడైతే మనిషికి మరణం వచ్చిందో అప్పుడు ఆ యొక్క మనిషి నిర్జీవ అయిపోయినప్పుడు అనుకుంటున్నాడు ఈ యొక్క నాస్తికుడు, మనిషిని సైతము పడగొట్టగలిగే శక్తి, బలము మరణానికి ఉంది అని. సో అతను నిర్ధారించుకుంటాడు, మరణము అనేది ఈ సృష్టిలో బలమైనది, గొప్పది, శక్తివంతమైనది. దీనిని ఎవరు అడ్డుకోలేరు, ఎవరు దానిని జయించలేరు, ఎవరు దానిని అదుపు చేయలేరు అని భావించుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఒక సభ జరుగుతుంది. ఆ సభలో ఒక ప్రసంగికుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పడం మొదలెట్టాడు. ఆ యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నాడు ఆ ప్రసంగికుడు అంటే, యేసు ప్రభు మరణమును సైతము కూడా జయించిన వాడు, మరణము ఆయనను బంధించలేకపోయింది, యేసు ప్రభు వారే మరణాన్ని జయించాడు అని వాక్యాలు చెబుతూ ఉంటున్నప్పుడు ఈ నాస్తికుడికి అర్థం కాలేదు, మరణాన్ని కూడా జయించే వ్యక్తి ఉన్నాడా అని. అప్పుడు అతడు బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. అప్పుడు బైబిల్ చదివినప్పుడు అతనికి అర్థమవుతూ ఉంది, మరణమును సైతము జయించగలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడితో ఆగిపోలేదు. ఒకవేళ ఎవరైనా యేసు ప్రభుని జయించిన వారు ఎవరైనా ఉన్నారా అని సర్వే చేసినప్పుడు ఇప్పటికీ, అప్పటికీ, ఎన్నటికీ యేసు ప్రభుని జయించిన వారు ఎవ్వరు కూడా లేరు. అందుకనే పరిశుద్ధ గ్రంథము ఏం చెబుతుంది అనగా, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. కాబట్టి ఎప్పటికీ కూడా ఆయన యందు విశ్వాసముంచు వారికి రెండవ మరణము లేకుండా, నిత్య నరకము రాకుండా, అగ్నిగుండంలో పడకుండా, నిత్య జీవం వైపు అడుగులు వేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణమును మింగివేశాడు, ఆ మరణమును జయించాడు, మరణమును ఓడించినటువంటి వ్యక్తి అని అతడు కూడా నాస్తికుడు గ్రహించినప్పుడు అతడు యేసుక్రీస్తు ప్రభువారిని జయించిన వారు ఇంకెవరు పుట్టలేదు,
పోనీ ఎవరైనా యేసు ప్రభుని జయించిన వారు పుట్టి ఉంటే వారు యేసు ప్రభు వారి కంటే గొప్పవారు. కానీ వాక్యం చెబుతుంది కదా, యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. ఆయన ఎప్పటికీ బలవంతుడే, శక్తివంతుడే, సర్వజ్ఞుడే. కాబట్టి ఆయనను జయించువారు ఆయన కంటే గొప్పవారు ఎవ్వరూ కూడా పుట్టలేదు, ఎవ్వరూ కూడా ఉండలేరు, ఎవరూ కూడా లేరు, రాలేరు. మనం ఆరాధిస్తున్న దైవం అన్నిటికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే ఉన్నతమైన వాడు, ఉత్తమమైన వాడు. ఆయన ఆరాధిస్తున్న మనము ధన్యులం. ఇంకను మనం కొనసాగింపబడదాం, ఆధ్యాత్మికంగా ఎదుగుదాం. అటు కృపా ధన్యత పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.